దేవరా 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 ఎక్కడ చూసినా కానీ దేవరా మూవీ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే కోటల శివలో వచ్చిన జంటా గ్యారేజ్ మూవీ తర్వాత వాళ్ళిద్దరి కాంబోలో వచ్చిన దేవరా మూవీనే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారండి. యూట్యూబ్ నుంచి ఒక ట్రెండ్ అవుతుందంటే అది మొత్తం దేవరానే. దేవరా నుంచి వచ్చిన ప్రతి సాంగ్, ప్రతి ఒక్క పోస్టర్, ప్రతి ఒక్క గ్లిమ్స్, ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్ చూపించిన విధానానికి యూట్యూబ్ మొత్తం బాగా ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే యూట్యూబ్ లో వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా దేవర అయి ఉండడం సంచలనం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అంటే దేవరలో ఉన్న ఎన్టీఆర్ కోసం. ఎందుకంటే RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ అయి ఉండడం, మళ్ళీ 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఒక ఎన్టీఆర్ గారు మళ్ళీ వాళ్ళకి దాన్ని ఏమంటారు ఆస్కార్ అవార్డు కూడా విన్ అవ్వడం, దాని తర్వాత ఒక పెద్ద హీరోగా ఎదగడం, దాని తర్వాత వస్తున్న అంత పెద్ద హీరోకి ఈ సినిమా తీయడం, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవబోతుంది. ఈ రోజు 5:13 ఈ సినిమా రాబోతుంది, అంటే ట్రైలర్ రాబోతుంది. మరి దాని రివ్యూ ఒకరు కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, చూద్దాం. కామెంట్ చేస్తే ఆ రివ్యూ మీకు పెడతానండి. ఖచ్చితంగా రౌడీ అనే సెకండ్ సింగిల్ సాంగ్ అనేది క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ అనేది శివ కాంబోలో వచ్చిన జంటా గ్యారేజ్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న ఈ దేవర మూవీ పైన చాలా ఆశలు, చాలా ఆకాశాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో వచ్చిన ప్రతి ఒక్క సాంగ్ కూడా ఒక దుమ్ము రేపుతుంది. యూట్యూబ్ లో ప్రతి ఒక్కసారి ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన దావుడి సాంగ్ కూడా చాలా బీభత్సంగా ట్రెండ్ అయింది ఈ సాంగ్. ఇంకోటి ఫస్ట్ వచ్చిన సాంగ్ చుట్టమల సాంగ్, అది 100 మిలియన్ కూడా కొట్టేసింది. అది కూడా యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు ఈ దేవర నుంచి వచ్చిన ఏ ఒక చిన్న అప్డేట్ గానీ చాలా పెద్దగా వైరల్ అవుతుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ఒక్క సాంగ్ కూడా కోటల శివ వచ్చిన ఆచార్య పెద్ద ఫ్లాప్, పెద్ద డిజాస్టర్ అయింది. కానీ దాని తర్వాత దేవర మూవీకి ఒక పెద్ద కొత్త జానర్, కొత్త ఎలివేషన్స్ తోని ఉండబోతున్న కళ్యాణం కూడా చెప్పారు. ఎందుకంటే ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కూడా ఇతని మీద ఇంత నమ్మకంతోని ఒక దేవర పెద్ద బడ్జెట్ తోనే నిర్మించడం కానీ సంయుక్త ఆర్ట్స్ మళ్ళా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ రెండు కలిసి ఒక పెద్ద ఎత్తున ఈ సినిమాను తీయడం జరిగింది. 300 crores దీని బడ్జెట్ అయినా కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా పెద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ కొట్టే విధంగా పాజిటివ్ వైబ్రేషన్ తోని ఈ సినిమా ముందుకొస్తుంది.